హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో నేను మీకు అందరికీ చాలామందికి నా ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఏపీ సెట్ క్వాలిఫై అయ్యాను అని. సో నేను దానికి సంబంధించి కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు కానీ లేదంటే లా నుంచి ప్రొఫెసర్ ఎలా అవ్వచ్చు లేదా లెక్చరర్ ఎలా అవ్వచ్చు అని నేను వీడియో చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ చూసినప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటి అంటే అసలు ఏపీ సెట్ ఎలా క్వాలిఫై అయ్యారు అంటే నేను ఎలా క్వాలిఫై అనే విషయం ఏదైతే వాళ్ళు అడుగుతున్నారు. సో కాబట్టి అడిగిన వాళ్ళకి అండ్ తెలియని వాళ్ళకి అందరికీ డౌట్ ఒకేసారి క్లియర్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. అండ్ నేను అతిగా ఇట్లా అట్లాగా నేను జెన్యున్గా ఎలా ప్రిపేర్ అయ్యానో చెప్తాను. మీరు అది ఇంకా చివరికి మీరే చెప్తారని మీరే ఒక ఎస్టిమేషన్కి ఎలా వస్తారనేది కూడా నేను కంక్లూషన్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎల్ఎల్ఎం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా ఈ నెట్ సెట్ అనే పదాలు వింటూ ఉన్నా లేకపోతే అసలు నెట్ అనే వర్డ్ విన్నా కూడా నాకు అంత రాయాలని కానీ లేకపోతే అసలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలేదు. అసలు యూసెస్ ఏంటి అని కూడా నేను ఆలోచించలేదు. జస్ట్ గో విత్ ఫ్లో అన్నట్లుగా నా ఎల్ఎల్ఎం జర్నీ కొనసాగిపోతుంది. ఇటువైపుగా నేనేవో ట్యూషన్స్ కొన్ని చెప్తూ ఉన్నాను. అండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కొంతమంది మాకు ఏంటంటే క్లాసెస్ అసైన్ చేస్తారు. కొంచెం వీళ్ళు చెప్పగలుగుతారు బాగానే అనుకుంటే వాళ్ళకి ఒక్కొక్కరికి చాప్టర్స్ ఇవ్వడం, ఒక్కొక్కరికి ఇంకా ఫుల్ సబ్జెక్ట్ అలా ఇవ్వడం ఇచ్చేవాళ్ళు. నాకు సబ్జెక్ట్సే ఇచ్చేవారు, నేను చెప్తూ ఉండేదాన్ని. సో అంతవరకే కానీ వీటి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బట్ వన్ ఫైన్ డే మేము లీగల్ ఎయిడ్ ఎల్ఎల్ఎంలో ఒక లీగల్ ఎయిడ్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి లీగల్ ఎయిడ్కి ఒకరోజు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అంటే అంతకుముందు అంటూ ఉన్నారు కొంతమంది కానీ అంత ఆరాలేదు. సో ఒక ఫ్రెండ్ ఏమన్నారంటే నా పక్కన కూర్చున్నప్పుడు తను ఇట్లా ఏపీ సెట్ నోటిఫికేషన్ పడింది కదా, సో మేము అప్లై చేసుకుంటున్నాము సో అని అడిగితే అప్పుడు నేను ఏంటది అసలు సిలబస్ ఏంటి అది పెట్టండి అని చెప్పేసి అప్పుడు అడిగాను నేను. అంటే అప్పటి వరకు కూడా దాని మీద నేను ప్రిపేర్ అవ్వేది కానీ ఏం లేదు. సో ఇంకా ఎట్లా అంటే ఆ నోటిఫికేషన్ పడే సమయానికి ఇంకా నాకు 1.5 months కూడా లేదనమాట. ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం లేదు. అప్పుడే జేసీజే కూడా వచ్చి ఉండింది. సో జేసీజే వచ్చినప్పుడు నేను ఊరికే సరే జేసీజేకి ఒక 3 నెలలు అట్లా టైం ఉంటుంది కదా, అంటే అప్పటికి అది వచ్చేసరికి 2 నెలలు 3 నెలలు ఉంది. సో సెట్ నాకు తెలిసేసరికి అది 1.5 months ఉంది. సో నేను జేసీజే అప్లై చేసి చదువుదాం అన్నట్లుగా ఏవో కొన్ని స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అంతకుముందు వరకు జేసీజే కోసం కూర్చుని చదివింది లేదు, ఫ్లోలో వెళ్ళడమే కానీ అంత దాని మీద కూర్చున్నది లేదు. సరే 3 నెలలు బాగా చదువుదాము అని చెప్పేసి జేసీజేకి నేను అప్లై చేయడం జరిగింది. అది అలా జరుగుతూ ఉండగా ఏవో ఒక 2 యాక్ట్లు అలా చదువుంటే సెట్ నోటిఫికేషన్ పడింది. సో అది అప్లై చేశాను, ఇది కూడా అప్లై చేశాను. సో 2 వచ్చేసరికి ఇప్పుడు నేను సిలబస్ వేరు, సెట్ది వేరు, జేసీజేది వేరు. మీకు కావాలంటే నా ఛానల్ జేసీజే సిలబస్ ఉంటుంది, సెట్ సిలబస్ కూడా ఉంటుంది, చెక్ చేయండి. చాలా వరకు వేరనమాట, ఏవో అక్కడక్కడ కలుస్తాయి. ఇప్పుడు నేను వెదర్ టు కంటిన్యూ జేసీజే ప్రిపరేషన్ ఆర్ ఏపీ సెట్. సో అప్పుడు నేను ఏపీ సెట్ చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నా యొక్క గోల్ అనేది ఎట్లా టర్న్అవుట్ అయిపోయిందంటే ఇంటర్ 2 years చదువుతున్నప్పుడు అంటే ఫస్ట్ ఇంటర్ జాయిన్ అప్పుడు బైపీసీలో జాయిన్ అయినప్పుడు మెడిసిన్ చదవాలి అనే ఇదితోనే వచ్చాను. బట్ నాకు కొంచెం బ్లడ్ చూసినా సంథింగ్ ఇట్లా నాకు కొంచెం భయమే. మేబీ ఓవర్కమ్ చేస్తుండే దాన్ని జాయిన్ అయి ఉంటే. కానీ ఇంటర్ 2nd yearలో ఇలా ఎలక్యూషన్ కాంపిటీషన్స్కి వాటికి వీటికి వెళ్ళేసరికి మాకు వచ్చే లెక్చరర్సే నువ్వు లా చేస్తే బాగుంటుంది. అప్పటి వరకు అసలు మనకి లా మీదే తెలియదు. ఎందుకంటే నా వెనకాల ఎవరూ లేరు, నా పక్కన ఎవరూ లేరు లా వాళ్ళు. మా ఊరు మొత్తానికే నేను ఫస్ట్ లా స్టూడెంట్ని. కాబట్టి లా సెట్ రాయడం అప్పుడు అన్నీ రాశాను. బట్ మెడిసిన్లో మనం చదవాలంటే ఇంకా ఎక్స్ట్రాగా డొనేషన్లు కట్టేలాగా అయితే వచ్చింది. అంటే ఫ్రీ సీట్ ఏం రాలేదు. ఎందుకంటే నేను ప్రిపరేషన్ మానేశాను. ఇంటర్ 2nd yearకి వచ్చిన వెంటనే ఇట్లా ఎప్పుడైతే లా అంటున్నారో మధ్యలో వచ్చాక ఇంటర్ 2nd year ఈ లా అంటున్నారో వదిలేశాను. లాకి వదిలేసిన తర్వాత లాకి వెళ్ళామని చెప్పి వదిలేశాను. సో కాబట్టి లా సెట్లో ఫ్రీ సీట్ రావడం అలా వచ్చేసాను అనమాట లాకి. సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇలా వచ్చేసిన తర్వాత అడ్వకేట్ అవ్వాలి, లా అంటే అడ్వకేట్, సో వాదించాలి అట్లా. కానీ వచ్చిన తర్వాత సరే జేసీజే అని చెప్పేసినప్పుడు మనకి అలా ఉంటుంది అనే కానీ లెక్చరర్ అవ్వాలని ప్రొఫెసర్ అవ్వాలని నిజంగా లేకుండే. 5th year వచ్చిన తర్వాత ఇంక ఎల్ఎల్ఎం చేసినప్పుడు అప్పుడు నాకు స్టార్ట్ అయింది ఏంటంటే నేను చెప్పగలను కాబట్టి నాకు చెప్పడంలో నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఎల్ఎల్ఎంకి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశానో ట్యూషన్స్ చెప్పడం, అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువైంది. సో అప్పుడు నాకు
ఎస్ ఐ వాంట్ టు బికమ్ లెక్చరర్ అని నాకు వచ్చేసింది. కాబట్టి జేసీజే మీద అంత పెట్టలేదు. సో ఈ రెండు వచ్చేసరికి కూడా నేను ఇంకా సెట్ చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సెట్ రాస్తే డైరెక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోతాము, పిహెచ్డి చేయక్కర్లేదు. సో అది కూడా ఎల్ఎల్ఎం సెకండ్ ఇయర్కి వచ్చాకే నాకు తెలిసింది. దట్టు సెట్ నోటిఫికేషన్ 3 ఏళ్ళగా ఇవ్వాల, ఇప్పుడే ఇచ్చారు. సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఏపీ సెట్. కాబట్టి నేను ఇంకా అప్లై చేశాను. ఇప్పుడు నేను ప్రిపరేషన్ ఎలా చేశానంటే, ఐఎమ్ సేయింగ్ జెన్యున్లీ, నేనైతే పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు. ఎస్ ప్రామిస్గా. ఎందుకంటే నేను 2 ఇయర్స్గా ట్యూషన్స్ చెప్తున్నాను కదా, ఆ సబ్జెక్ట్స్ వాళ్ళకి చెప్తాను కదా, దానికి సంబంధించి అండ్ ప్రీవియస్లీ నేను బిఏ ఎల్ఎల్బి చదువుకున్నప్పుడు ప్రీవియస్గా నాకు లా మీద ఉన్న ఒరిజినల్ నాలెడ్జ్తోనే వితౌట్ ప్రిపేరింగ్ ఎనీథింగ్ ఏదో కొంచెంగా పబ్లిక్ ఇంటర్నేషనల్లో ఒక్కటి చూసుకున్నా. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కొంచెం మిస్ అయ్యింది, ఈ మధ్యకాలంలో ట్యూషన్ చెప్పలేదు కాబట్టి అది చూసుకున్నా. అండ్ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ నాకు రెగ్యులర్గా నాకున్న నాలెడ్జ్ బట్టే. అండ్ జనరల్ పేపర్ నాకు అసలు ఏమీ తెలీదు. సో దానికి మట్టికి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడడం, జనరల్ పేపర్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయని నెట్లో చూసుకుని రాసుకోవడం, ఒక్కొక్కటి ఏంటి అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ మీద చూసా. అండ్ జనరల్కి సంబంధించి నేను ఒక బుక్ కూడా ఆన్లైన్లో కొనుక్కున్నా. కానీ దానిలో నుంచి నేను ప్రిపేర్ అయింది ప్రామిస్గా ఒక్క పేజ్ కూడా తిరగలేదు. బుక్ కొన్నానంటే కొన్నా అంతే. అండ్ ఇట్లా అయితే అవి తీసుకుని ఆ జనరల్ దాంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి ఏంటి అసలు ఎలా అని చెప్పి అట్లా నేర్చుకుని వాటిని జనరల్గా ఏవో ఒక 2 పేపర్లు చూశాను. కానీ అది ఇప్పుడున్న వర్షన్ కాదు, ఎప్పుడో వర్షన్. ఇప్పుడు మారిపోయింది సిలబస్, టోటల్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్నే మారిపోయింది. కాబట్టి సిమిలర్గా ఉన్న పేపర్ ఒక్కటి కూడా దొరకలేదు. ఒక్కటంటే ఒక్క పేపర్ మోడల్ కూడా లేదు. ఇప్పుడు రాసింది నేను కొత్త మోడల్. సో పాత మోడల్ పేపర్స్ ఏవో చూసా, దిమ్మ తిరిగిపోయింది. ఫస్ట్ ఏంటి ఇలా ఉన్నాయి, జనరల్ క్వశ్చన్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పి. సో నేను చూసుకున్న దాంట్లో నేను ఏటిల్లో బాగున్నాను, టీచింగ్ యాప్టిట్యూడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాను. సో ఒక యూట్యూబ్లో ఏమైందంటే ఒకసారి 100 రూపీసే 99 పే చేస్తే అవి ఆయన ఏదో అన్లిస్టెడ్లో పెట్టుకున్నట్టున్నారు యూట్యూబ్లో. మనం 100 పే చేస్తే ఆ వీడియోస్ అన్నీ పెట్టేటోళ్ళు. సో అది చూసి నోట్స్ రాసేదాన్ని. అట్లా 10 చాప్టర్స్ జనరల్ ఆయన చెప్పిన పేపర్ ప్రకారంగానే ఏదో రాసుకున్నాను, చూసుకున్నాను. దాని మీద సంబంధించి ఆయన కొన్ని ఎంసీక్యూ అంటే క్వశ్చన్స్ లాగా ఆయన మాక్ టెస్ట్లా పంపించేవాళ్ళు, అవి చేశాను. సో ఇదే ప్రిపరేషన్ నాది. అది కూడా 1.5 మంత్లో కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్తూ అక్కడ చెప్తూ నేను చెప్పే ట్యూషన్స్ చెప్తూ నేను చదివిందైతే అంతే అనమాట. కాబట్టి అంతే చదివాను. అండ్ లాస్ట్లో వచ్చేసరికి కూడా ఇంకా ఎగ్జామ్ 1 వీక్ ఉందనిపించుకుని అమ్మకి యాక్సిడెంట్ అయ్యి సర్జరీ కూడా అయ్యింది. అసలు ఎగ్జామ్ రాస్తానా, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నాను. ఎందుకంటే సెంటర్ తిరుపతి పెట్టా. ఇంటికి వెళ్ళిపోతే మచిలీపట్నం నుంచి మళ్ళీ తిరుపతి రావాలంటే కష్టం. అసలు ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇదిలో మా అమ్మ ఆ సిచ్యువేషన్లో కూడా నాకు ఫోన్ చేసి, అంటే మా అక్క వాళ్ళతో చేయించి రాయి ఎగ్జాము అని చెప్పి ఇక్కడే ఉంచిందనమాట. సో ఆ 1 వీక్ కూడా అట్లా అదే ఇదిలో ఉండి నేను ఎగ్జామ్ రాశాను. బట్ గాడ్స్ గ్రేస్ క్వాలిఫై అయిపోయాను. అండ్ లాకి సంబంధించినవి నాకు కాన్ఫిడెన్స్, ఎప్పటి నుంచో చదివినవి నాకు గుర్తున్నాయి లావి. సో లా నేను పెట్టేశాను. జనరల్ నాకు వీలైనంత నేను ట్రై చేశాను. 2 పేపర్లో క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు లాలో మనకి 200 మార్కులు, జనరల్ 100. సో లాలో నీకు 150 వచ్చేసిన ఇందులో మినిమం మార్క్స్ 40% సంథింగ్ ఉంటుంది. అది రాకపోతే క్వాలిఫై అవ్వం. సో కాబట్టి దీనిలో నాకు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది లాలో. అండ్ జనరల్ పేపర్ వచ్చేసరికి యావరేజ్గా వచ్చింది. సో 2 బ్యాలెన్స్ చేసుకుని క్వాలిఫై అయిపోయాను. సో ఇది నాకు ఏపీ సెట్కి ప్రిపరేషన్. తర్వాత ఇంకా నెట్కి సంబంధించి చదవలేదు, మొన్న అటెంప్ట్ అయితే చేశాను. కానీ బుక్ అయితే తీసుకున్నా, లా బుక్. సో 2 బుక్స్ కూడా తీసుకుని అక్కడ పెట్టాను, జనరల్ లా. మీకు కావాలంటే నేను ఆ రెండింటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు యూజ్ అవుతాయి అనుకుంటే తీసుకోండి. నేనైతే ఆ బుక్స్ లోపలికి వెళ్ళి ఏంటి అనేది కూడా నేను చదవలేదు. కానీ ప్రీవియస్ పేపర్స్ అవన్నీ లావి బుక్ బాగుంది, అది చదివితే మంచిగానే ఉంటుంది. సో నెక్స్ట్ టైం నెట్ రాసినప్పుడు నేను తప్పకుండా ఆ బుక్ చదివేసే రాస్తాను. సో ఇప్పటికైతే నేనేం చదవలేదన్నమాట. 2 పుస్తకాలు కొనుక్కున్నాను. ప్రీవియస్ పేపర్స్ అని కొన్ని మోడల్ పేపర్స్ యూజీసీ నెట్వి కొన్ని తీయించుకున్నాను. సో అట్లా పక్కన ఉందన్నమాట. సో నెట్కి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి క్లియర్ చేయాల్సి ఉంటుంది. సెట్ మాత్రం అట్లా ఆ విధంగా నాకున్న ప్రీవియస్ నాలెడ్జ్తోనే నేను రాశాను. సో కాబట్టి ఇందులో నేను అబద్ధం చెప్పింది లేదు. ఏం చదవకుండా అయ్యారా, ఓవర్గా చెప్తుందని కూడా మీరు అనుకోవద్దు. నేను నిజంగా ఏమీ చదవలేదు. లా పేపర్ అసలు ఏం చదవలేదు. మా ఫ్రెండ్స్ కూడా ఏం జనరలే చూస్తావు, లా ఏమో 200, జనరల్ ఏమో 100, అదే చూస్తావు అంటే
అది ఏదో ఒకటి ఎంతో కొంత సబ్జెక్ట్స్ అన్నీ నాకు టచ్ ఉంది, నేను ట్యూషన్లో చెప్తూ ఉన్నాను కదా అంటే మా వాళ్ళు చెప్తూ ఉన్నాను నువ్వు చదవాలి అన్నా కూడా ఏమో ఇంకా అట్లా నాకు చాలా ప్రెషర్ అయిపోయాను. నేను ఆ కొన్ని రోజులు చాలా స్ట్రగుల్ అయిపోయాను. సో జేసీజెక్ చదవాలని పక్కన అనిపిస్తూ ఉండేది. సో దానికి చదవలేదు, అస్సలు చదవలేదు. జేసీజెక్ అయినా వెళ్ళి రాయాలి కాబట్టి రాస్తే ఏదో 60 అట్లా వచ్చినాయి అంతే 100కి. ఇది మాత్రం ఇంకా నేను మంచి పర్సంటేజ్తోనే అట్లా క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే ఓసీకి పెట్టిన పర్సంటేజ్ కన్నా నాకు ఎక్కువ 20% అట్లా ఎక్కువే వచ్చి నేనైతే క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. సో ఇది మీకు ఏపీ సెట్కి సంబంధించి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది. అండ్ ఈ ఏపీ సెట్కి కూడా రిజర్వేషన్స్ అలా ఉంటాయి. 45% ఉంటుంది ఎస్సీ ఎస్టీకి సంథింగ్. ఓసీ వాళ్ళకి మాత్రం దాదాపు 60% అట్లా వెళ్తుంది. సో నాకు ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి సో అది ఉన్నా కూడా సో నేను కరెక్ట్గా ఓసీ పర్సంటేజ్ ఎంత రావాలో అంత అయితే దాటే ఇంకా కొంచెం ఎక్కువ మార్కులు అనేది రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఎన్ని వచ్చినా ఏమైనా సరే జస్ట్ క్వాలిఫై అయ్యామా లేదా, క్వాలిఫైడ్ అని మాత్రమే ఉంటుంది సెట్కి. మీకు ఆల్రెడీ నేను నా సర్టిఫికేట్ కూడా షేర్ చేశాను కాబట్టి సో అంటే ఓవర్గా ఎక్కువ మార్కులు అట్లా ఏం వచ్చేలేదు. సో నేను క్వాలిఫికేషన్ మార్క్ కన్నా కొంచెం ఎక్కువ మార్కులు అయితే తెచ్చుకుని ఏపీ సెట్ క్లియర్ చేయడం జరిగింది. సారీ 20% ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం పర్సంటేజ్, అది వేరే ఎగ్జాము. సో అట్లా నేను ఏపీ సెట్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ జెన్యున్గా నేను చెప్పింది. అండ్ నెట్కి సంబంధించి అయితే ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఆర్ సెట్ కన్నా ఏపీ సెట్ కష్టం, ఏపీ సెట్ కన్నా నెట్ కష్టం. సో నెట్కి ఇంకా నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలే. బుక్స్ అయితే కొనుక్కున్నా, బట్ మనం అటెంప్ట్ చేశాను, ఒకసారి అటెంప్ట్ అయితే చేద్దామని అయితే చేశాను. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మంచిగా రాయాలని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు సెట్ గురించి నేను ఎలా క్వాలిఫై అని అడిగారు కాబట్టి మీకు షేర్ చేశాను. సో ఎలా క్వాలిఫై అవ్వాలంటే ఐ డోంట్ నో, ఎందుకంటే నేను ఎంతవరకు అయ్యాను, నేను అలా చదివాను, ఎలా చేశాను అనేది మాత్రమే నేను చెప్పగలను. అండ్ ఇంకా ఎలా చదవాలి అంటే రివిజన్ చేసుకుంటూ టాపిక్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి. లాది ట్యూషన్స్ చెప్తూనే ఎట్లాగో సబ్జెక్ట్ కొంచెం టచ్ ఉండడం వల్ల అయిపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఆ ట్యూషన్స్ నాకు అలా ఉపయోగపడాయని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో లెంత్ అయిపోయింది అనుకుంటా వీడియో, మొత్తం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చేసాను. సో కూర్చున్నానంటే మీతో మొత్తం షేర్ చేసుకుంటూ ఉంటాను నేను. సో కాబట్టి ఇది ఈరోజు వీడియో. మీకు డౌట్స్ క్లియర్ అయ్యింది అని అనుకుంటున్నాను. సో ఆ 2 బుక్స్ లింక్స్ అయితే నేను సెర్చ్ చేస్తాను, చూసి లాది జనరల్ది కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెట్కి నెట్కి కూడా ఆ బుక్స్ మనకు వస్తాయి. సో వీలైతే కొనుక్కోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.